హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు 2వ తారీఖు డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ఇండియన్ ఆర్మీ మరియు కంబోడియా దేశ ఆర్మీ మొట్టమొదటి జాయింట్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ సిన్బాక్స్ని 1 December 2024 నుండి 8వ తేదీ వరకు ఎక్కడ షెడ్యూల్ చేయబడింది? వేర్ ఈజ్ ఇండియన్ ఆర్మీ అండ్ కంబోడియా నేషనల్ ఆర్మీస్ ఫస్ట్ జాయింట్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ సిన్బాక్స్ షెడ్యూల్ ఫ్రమ్ 1 December 2024 to 8th. ఎక్కడండి మరి? ఆప్షన్ ఏ పూణే, మహారాష్ట్ర. వివరాలు చూద్దాం. ఇండియన్ ఆర్మీ మరియు కంబోడియన్ ఆర్మీ పూణేలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో వారి మొట్టమొదటి జాయింట్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ సిన్బాక్స్ని ప్రారంభించాయి. 1 December 2024 నుండి 8వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఈ వ్యాయామం 2 దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం, విశ్వాసం మరియు పరస్పర చర్యను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని 7వ అధ్యయనము క్రింది వార్ గేమింగ్ కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు సంబంధిత సైన్యాలకు చెందిన ప్రతి 20 మంది సిబ్బందితో కూడిన అగంతుకలను ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 థీమ్ క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ ఎయిడ్స్ డే 2024? ఆప్షన్ బి అండి, ఫాలో ద పాత్ ఆఫ్ రైట్స్, మై హెల్త్ మై రైట్. వివరాలు చూద్దాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 1988లో ప్రారంభమైనప్పటి నుండి ఏటా డిసెంబర్ 1న నిర్వహించబడుతుంది. ఇది హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి మరియు ఈ అంటువ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో సంఘీభావాన్ని ప్రదర్శించడానికి కమ్యూనిటీలు, సంస్థలు మరియు ప్రభుత్వాలను ఒకచోట చేర్చే ఒక ముఖ్యమైన ప్రపంచ కార్యక్రమం. ఇది నివారణ, చికిత్స మరియు సంరక్షణలో సాధించిన పురోగతికి రిమైండర్గా పనిచేస్తుంది. మరి అదే సమయంలో కొనసాగుతున్న సవాళ్లను కూడా ఇది హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్. థీమ్ ఏంటి మరి ఈ సంవత్సరం థీమ్? ఫాలో ద పాత్ ఆఫ్ రైట్స్, మై హెల్త్ మై రైట్స్. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన భారతదేశ వ్యక్తి. ఇండియన్ మ్యాన్ హూ రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్. ఎవరండి? జైషా. ఆప్షన్ డి. అనుభవజ్ఞుడైన క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మరియు భారత క్రికెట్ కౌన్సిల్ బోర్డు కార్యదర్శి అయిన జైషా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా అధికారికంగా తన పదవి కాలాన్ని ప్రారంభించారు. 36 సంవత్సరాల వయసులో షా ప్రతిష్టాత్మకమైన పదవిని పొందిన అతిపిన్న వయస్కుడయ్యారు. అతని నాయకత్వము గ్లోబల్ క్రికెట్కు కీలకమైన దశలో ఉంది. క్రీడా యొక్క పరిధిని మరియు చేరికను విస్తరించడంలో ముఖ్యమైన అవకాశాలు మరియు సవాళ్ళు అయితే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని క్యాబినెట్ కమిటీ ఏ రాష్ట్రంలో టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసము
1750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రీసెంట్లీ ద క్యాబినెట్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యాజ్ అలొకేటెడ్ 1750 crores sanctioned. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్కి మరి 1750 కోట్ల ప్రాజెక్టును అయితే మరి అప్రూవ్ చేయడం అయితే జరిగిందండి. దాని పేరేంటి? టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండి. ఓకే, చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అరుణాచల్ ప్రదేశ్లోని టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసము 1750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇది ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పెంచే లక్ష్యంతో ఉంది. ప్రాజెక్ట్ అవలోకనము: టాటో 1 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు మొత్తము 186 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 3 యూనిట్లను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటికి 62 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 802 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా కూడా వేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 20,000 పోస్టల్ స్టాంపులు ప్రదర్శిస్తూ జాతీయ పోస్టల్ ఎగ్జిబిషన్ బిపెక్స్ 2024 రాజధాని నగరంలో ప్రారంభించారు. నేషనల్ పోస్టల్ ఎగ్జిబిషన్ BPEX 2024 was launched in which capital city, displaying 20,000 postal stamps? Answer option B, పాట్నా అండి. బీహార్ రాజధాని పాట్నాలో. చూద్దాం. జాతీయ పోస్టల్ ఎగ్జిబిషన్ బిపెక్స్ 2024 పాట్నాలో జ్ఞాన్ భవన్ ఆడిటోరియంలో ప్రారంభమైంది మరియు 3 రోజుల పాటు కొనసాగుతుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బీహార్ యొక్క గొప్ప పోస్టల్ చరిత్రను గుర్తు చేస్తూ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ అవలోకనం చూసినట్లయితే బిపెక్స్ 2024లో సుమారు 20,000 పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. వీటిని 153 కలెక్టర్లు మరియు ఫిలాటెలిస్టులు క్యూరేట్ చేస్తారు. ఓకేనా. మరి పాల్గొనేవారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇది తపాలా వారసత్వం గురించి జరుపుకోవడం మరియు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తన 11వ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన ప్రముఖ వ్యక్తి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎమినెంట్ పర్సన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఇట్స్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మసాటో కాండా. ఓకే, మసాటో కాండా. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తన 11వ అధ్యక్షుడిగా మసాటో కాండాని నియమించింది. అతని పదవి కాలము ఫిబ్రవరి 24, 2025న ప్రారంభమవుతుంది మరియు మసాస్తుగు అసకావా తర్వాతి రోజు ఆఫీస్ నుండి నిష్క్రమిస్తారు. నవంబర్ 23, 2026న ముగిసే అసకావా పదవి కాలాన్ని కాండా పూర్తి చేస్తారు. ఓకే. మసాటో కాండా నేపథ్యం: మసాటో కాండా వయస్సు 59 సంవత్సరాలు మరియు ప్రస్తుతము జపాన్ ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రికి ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నారు. సో కందాకు ఫైనాన్స్లో దాదాపు 40 ఏళ్ళ అనుభవం అయితే ఉందండి ఆర్థిక రంగంలో. ఓకే. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న మీగాంగ్ పండుగ ఏ రాష్ట్రంలో ఉండే గిరిజన సమూహాలు నిర్వహించుకుంటారు? ద రీసెంట్లీ ఇన్ న్యూస్ మీగాంగ్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ట్రైబ్స్ గ్రూప్స్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ, మేఘాలయ అండి. మేఘాలయ మీగాంగ్ ఫెస్టివల్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ 2 రోజుల ఈవెంట్ నవంబర్ 29, 30 తేదీలలో టూరాలోని వెస్ట్ గారో హిల్స్లోని బెంజాల్ బాల్జెక్ విమానాశ్రయంలో జరిగింది. ఈ సంవత్సరం థీమ్ సాంప్రదాయాల ప్రతిధ్వని. ఈ యొక్క రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునే లక్ష్యంతో ఉంది. ఇది 3 లక్షల మంది సందర్శకులు మరియు పాల్గొనే వారిని ఆకర్షిస్తుంది. నెక్స్ట్ వన్, అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ who will be appointed as the head of the most important Federal Bureau of Investigation in America? Answer option B అండి, కశ్యప్ పటేల్. అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధిపతిగా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్ నియమితులవన్నారు. ఈ మేరకు ఆయన్ను నామినేట్ చేయనున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. FBI డైరెక్టర్గా కశ్యప్ సేవలందిస్తారని ప్రకటించేందుకు గర్వంగా ఉంది అని పేర్కొనడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్.
ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ మూర్ఛ దినంగా పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఎ నేషనల్ ఎలిప్సీ డే ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నవంబర్ 17వ తారీఖు. COP29 వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశం ప్రారంభించింది? విచ్ కంట్రీ లాంచ్డ్ ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ఎట్ COP29? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. నెక్స్ట్ వన్, వార్తల్లో కనిపించే డెడ్ సీ ఏ రెండు దేశాల మధ్య ఉంది? డెడ్ సీ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఆప్షన్స్ అండి, ఇజ్రాయెల్ మరియు జోర్డాన్. నెక్స్ట్, సూపర్ టైఫూన్ మాన్యీ ఇటీవల ఏ దేశాన్ని తాకింది? సూపర్ టైఫూన్ మాన్యీ యాజ్ అ హిట్ విచ్ కంట్రీ రీసెంట్లీ? ఆప్షన్ సి, ఫిలిప్పైన్ అండి. నెక్స్ట్, కావో బ్యాంగ క్రోకోడైల్ న్యూట్ అనే కొత్త జాతి మొసలిని ఏ దేశంలో కనుగొనబడింది? ఏ న్యూ స్పైసెస్ ఆఫ్ క్రొకడైల్ న్యూట్, ద కావో బ్యాంగ్ క్రొకడైల్ న్యూట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వియత్నాం. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.